మొదలు పెడదామా? పరమేశ్వరా, ఇప్పుడు ఏం చెయ్యాలి తండ్రి? కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఆల్రెడీ విగ్రహం వచ్చేసింది విరాట్ కోహ్లీది. సో విరాట్ కోహ్లీ స్టాచ్యూకి పాలతోని అభిషేకాలు జరగబోతున్నాయి. ఇది ఒకటి రాసుకోండి, అర్థమవుతుంది. ఆల్రెడీ విగ్రహం వచ్చేసింది విరాట్ కోహ్లీది. సో ఆంటీ గ్లామర్ అదిరిందిరా. అవునరా, అది వస్తుంది అడుగుస్తాను. లావణ్య నా ఏళ్ళు కోసేసావా? ఎందుకురా? పింఛన్ పైసలు వస్తాయి. అది గిట్ట కోసేస్తావు, ఫ్రీ బస్ వస్తుంది. తెలుసుకొని పెద్ద పుల్ల వెనకాల పడుతుంది. చూడండి, చాలా భయంగా ఉంది. అమ్మో అమ్మో. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. పెళ్లి కాకన్నా ముందు సంవత్సరం మొత్తం నా చుట్టూ తిరుగుతేమో అనుకున్నా. పెళ్ళైనాక 3 సంవత్సరాల నుంచి పందులెమ్మడి తిప్పుతుండు. రోజు మాకు చాకరీ ఏంటి సార్? చాకలికేస్తే ఛార్జీలు వద్దని కక్కుద్ది కాకపోతే ఉరుకోవాయి. ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. ఏం పెళ్ళో ఏం లవ్ మ్యారేజ్ ఏం తెలుస్తలేదు. పంది పోతుంది. పోతున్నా అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దండి, అసలు పెళ్ళే చేసుకో. ఏమైందిరా? తీసేస్తాను. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా నీకు? వెనుక ముందు ఎవరు లేరండి, ఎంత టార్చర్ చేస్తున్నా. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. బద్దలేసిపోతే ఎలా? ఇప్పుడు నువ్వేమన్నా? నన్ను చిన్న చూపు చూసే ప్రతి ఒక్క లంజోడికి చెప్తున్నా, వచ్చిందండి వయ్యారి. అయిపోయింది, వీడి కింద పడిపోయాడు, ముడ్డ ముడిచిపెట్టాను అనుకుంటున్నా. మా టైం వస్తుంది, మీ జాతిని దెంగేసా. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ బాగా చిక్కుతావా? అలవాటేనా? అమ్మో, తిమ్మిరా కదా. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా ఇడు? చిట్టనా కొడుకులారా, ఎవరు పాప నువ్వు? ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చిందనగానే అమ్మాయిని తప్పు పట్టమైన చెప్తానా కొడుకులారా. అది నా బలహీనత. ఏదో ఒక రోజు మీరే అని తెలియకపోదు, తెలిసినప్పుడు ఒక్కొక్క నా కొడుక్కి ఉంటదిరా. ఉప్పని సినిమా రిక్రియేట్ చేయాల్సింది వచ్చారు చెత్త నా కొడుకులారా. ఈ రీల్ చూస్తున్న అబ్బాయి, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు చెప్పాలంటే.
ఐ లవ్ యూ. నేను నచ్చితే కామెంట్ చేయి లవ్ యూ టూ అని. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి శిస్తలా కనపడుతున్నాడా? నేను లవ్ చేసినా కదా అని చెప్పి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఒప్పుకోను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాకు నేను లవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు ఇప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా లవ్ కావాలా అంటే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనే అంటా. ఓపెన్ చేయి అయితే, నువ్వు దెంగి నువ్వు దెంగి. ఒకటి తర్వాత వస్తుందిరా రెండు. మా కాపుల జోలికి వస్తే తీస్తాంరా నీ బెండు తెలుసుగా నాయుడు. చేదేలే ఎగదెంగినావు స్కూల్ ఎగదెంగినావు పోయి పాలు చెప్పు లంచోడక పోయి పాలు. నేనెవరు? పుష్పాలన్నా. యో పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మామా జీవితంలో ఏదైనా చేయగాని మాత్రం లవ్ చేయకు, ముడ్డ గుడిసిపోతావు. నిజం చెప్తున్నా. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి, మీరందరూ గుర్తుపెట్టుకోండి. వద్దు వద్దు సరేనా, ఇదేదో కుట్రలా ఉంటది. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.